చాలా సంతోషం. ఈరోజు మా గ్రామం అంటే బాలెడుపాలెం, తూపిలి తేడా లేదు, రెండు ఒకే గ్రామం కింద లెక్క. ఉదయం లేస్తే మా గ్రామస్తులు ఎక్కడకు, ఈ గ్రామస్తులు అక్కడికి పోయి వ్యవసాయం అయినా ఏదైనా ఒకరికొకరు అనుబంధంగా ఉండేటువంటి పరిస్థితి కాబట్టి మా గ్రామం అంటున్నాం. మా గ్రామంలో ఆనం నవీన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నేను ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా మంచి కార్యక్రమం, ఒక సేవా కార్యక్రమం ఈరోజు చేపట్టడం నాకు తెలిసి మొట్టమొదటిసారి ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున యువతనంతా, తన స్నేహితులనంతా సమీకరించి ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఈనాడు సేవా కార్యక్రమాలు అనేది చాలా ముఖ్యం, చాలా అవసరం గ్రామాల్లో. ఈనాడు కొంతమంది సేవ అనేక రకాలు ఉంది. కొంతమంది ఎన్నికల ముందు, ఒక సంవత్సరం ముందు వస్తారు సేవా కార్యక్రమాలని లక్షలు ఖర్చు పెట్టి. అంటే వాళ్ళ ఆలోచన వేరే, ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం, ఇతర ప్రయోజనాల కోసం సేవ చేసేవాళ్ళు కొందరు. ఇంకొందరు కొత్తగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ప్రచారం కోసం చేసేటువంటి కార్యక్రమాలు. సేవ అంటే, నిజమైన సేవ అంటే ఇది. ఒక సామాన్యమైనటువంటి మధ్యతరగతి యువకుడు ఒక ఉద్యోగం చేసుకుంటూ తోటి వారికి సహాయం చేయాలనేటువంటి ఆలోచనల్లో ఈ విద్యా ఫౌండేషన్ ఏదైతే శ్రీపతి రాము అనేటువంటి అబ్బాయిని స్ఫూర్తిగా ఈ కార్యక్రమం కింద నా దగ్గరకు వచ్చినప్పుడు మన పిల్లోడు చెప్పాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఈ గ్రామ ప్రథమ పౌరుడు సోదరుడు సిద్ధారెడ్డి మధుసూదన్ రెడ్డి గారు, వాకాటి జనార్దన్ రెడ్డి గారు, ఈ గ్రామ మాజీ సర్పంచ్ ఆనం వెంకటరమణయ్య గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరం చేపట్టడం సంతోషం. రక్తదానం ఒక వ్యక్తి ఇవ్వడం అంటే ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడినటువంటి పరిస్థితి. చాలా మంచి కార్యక్రమం. మనం ఏదైనా ఒక మంచి వ్యక్తిని స్ఫూర్తిగా ఈ సేవా కార్యక్రమాల్లో తీసుకుంటే, ఉదాహరణకు మదర్ తెరిసా గారు, ఆమె ఎక్కడో ఇతర దేశాలలో, యూరప్లో పుట్టి సేవ చేయాలనేటువంటి ఆలోచనలో పేదరికం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేటువంటి భారతదేశంలో ఎన్నో దశాబ్దాల క్రితం బెంగాల్కు వచ్చి ఆడ సేవా కార్యక్రమాలు ప్రారంభించి ఆమె చేపట్టినటువంటి సేవతో ఈరోజు భారత రత్నం ఆమెకు అందించింది భారతదేశం ఎంతో గౌరవంగా. భారతదేశంలో ఒక 10 మందిని తీసుకుంటే ఈ సేవా కార్యక్రమంలో ఆమె ప్రథమ వరుసలో ఉంటారు. అటువంటి వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఆనం నవీన్ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని, నువ్వు చేపట్టేటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ వాకాడు మండలంలో అనేక మంది మేము స్నేహితులుగా ఉంటాం. అన్ని గ్రామాలలో నీ ఆధ్వర్యంలో చేపట్టేటువంటి కార్యక్రమాలకు మా సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి యువత మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి మీరు మరింత ఉత్సాహంగా సేవా కార్యక్రమాలు అన్ని రంగాలలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా బైబిల్లో కూడా చెప్తారు, నీ పొరుగువాన్ని కూడా నీవలే వాళ్ళని కాపాడు, వాళ్ళకి సేవ చేయి అనేటువంటి ఆలోచన. ఎవరైనా సరే, ఒక పేదవాడు, ఒక నిరుపేద, తిండి లేనటువంటి వాళ్లకు మనకున్న దాంట్లో ఒక ముద్ద అన్నం పెట్టినా అది గొప్ప సేవ అవుతుంది. కాబట్టి ఒక మంచి భావంతో సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి నవీన్, ఈ విద్యా ఫౌండేషన్ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.